Hi, JE aspirants and parents and my dear students. So welcome back to my channel. మరి JE మెయిన్ 2025 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంది. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ వస్తూ ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి కౌన్సిలింగ్లో కూడా అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది. మనకి JE మెయిన్ 45 డిఫరెషన్ ప్లాన్ మనకి రోజులు అయితే దగ్గర పడతాయి. రోజుకి కౌంట్ డౌన్ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. 60 డేస్ నుంచి స్టార్ట్ అయింది. మరి 45 డేస్ మాత్రమే ఇక ఉండటం జరిగింది. మరి జనవరి 21 అంటే 20 డేస్, యువతల ఒక 20 to 25 డేస్, 45 డేస్ మాత్రమే ఉండయి. మరి ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే మనకి 4 రకాల స్టూడెంట్స్ ఉంటారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 రకాల స్టూడెంట్స్ A1, స్టూడెంట్ B, స్టూడెంట్ C, స్టూడెంట్ A. ఒక స్టూడెంట్స్కి ఏంటంటే ఈ మాక్ టెస్టుల్లో 150 మార్కులు పైన వస్తున్నాయి. మరి అతను ఏం చేసాడు, 70% సిలబస్ అయితే కవర్ చేసాడు, పైన సిలబస్ కవర్ చేసాడు. ఒక స్టూడెంట్ B అయితే 100+ మార్క్స్ అయితే వస్తున్నాయి. మరి సిలబస్ అయితే 50% సిలబస్ అయితే JE మెయిన్ సిలబస్ అయితే కంప్లీట్ చేశాడు. ఒక స్టూడెంట్ C లెస్ దాన్ 100 మార్క్స్ కంటే తక్కువ వస్తున్నాయి. 50% సిలబస్ అయితే కంప్లీట్ చేశాడు. ఒక స్టూడెంట్ Dకి 100 మార్క్స్ అంటే తక్కువ వస్తున్నాయి. మరి 50% కంటే తక్కువ అంటే 40% కంప్లీట్ చేసాడు, 30% సిలబస్ అంత బాగా కంప్లీట్ చేయాలి. మరి ఒక్కొక్క స్టూడెంట్ తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఒక్కొక్క రకంగా ఉండేది. ఎందుకంటే ఈ యొక్క 4 స్టూడెంట్స్కి స్టూడెంట్ A, స్టూడెంట్ B, స్టూడెంట్ C అండ్ స్టూడెంట్కి ఒక్కొక్కరికి ఒక పొటెన్షియాలిటీ ఉంటుంది. అందరికీ మన క్లాసులో సపోజ్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది స్టూడెంట్కి ఒకే పొటెన్షియాలిటీ ఉండదు. 100 మంది స్టూడెంట్స్కి ఒకే మార్కులు ఒకే కేటగిరీ రాదు. ఎందుకంటే టీచర్ అతనే చెప్పేది. మరి 60 మంది స్టూడెంట్స్, 100 మంది స్టూడెంట్స్ ఒక రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కో రకం. అందుకని ఒక్కొక్క స్టూడెంట్ Aకి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్ Bకి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్ Cకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్ Dకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనేది మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా స్టూడెంట్ A అనేది బాగా వస్తున్నాయి. అతనికి ఒక 150 మార్క్స్ బాగా వస్తున్నాయి. 75% సిలబస్ కంప్లీట్ చేశాడు. ఫోకస్ ఆన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ టార్గెట్ అన్నాడు. ఫస్ట్ అటెంప్ట్ అంటే జనవరి సెషన్లోని ఇతను మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి స్కోర్ అంటే నాకు 150 వస్తున్నాయి, 200, 250 రావడానికి ప్రయత్నం చేయాలి. అది అతను కొద్దిగా పొటెన్షియాలిటీ ఉంది. ఈ స్టూడెంట్కి ఫోకస్ ఆన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ టార్గెట్. అండ్ ఇతనికి ఏం చేస్తానంటే ఇతనికి రావచ్చు ఫిజిక్స్లో 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు, కెమిస్ట్రీలో 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు, మ్యాథమెటిక్స్లో 50 మార్క్స్ తీసుకుంటు మొత్తము 200 మార్క్స్ ఇతను తెచ్చుకునే కెపాసిటీ ఉంది ఇతను ట్రై చేస్తే 200 మార్క్స్ పైనే వస్తాయి. ఇతను ఫస్ట్ అటెంప్ట్లోనే జనవరి సెషన్లోనే ఇతనికి మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క స్పీడ్ని కంటిన్యూ చేయాలి. ఇతను ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్ బేసికల్గా ఈ 150 మార్క్స్ పైన వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మొమెంటము ఆ స్పీడ్ని అనేది తగ్గించకుండా, ఎందుకంటే జనవరి 21 అయ్యే వరకు స్పీడ్ని తగ్గించకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇతనికి మంచి స్కోప్ ఉండదు. ఈ స్టూడెంట్ ఏ కేటగిరీ చెందిన స్టూడెంట్కి మంచి స్కోప్ ఉండదు. ఇతను ఈ స్టూడెంట్ మాక్ టెస్ట్ ట్వైస్ పర్ వీక్, వారానికి 2 మాక్ టెస్టులు రాయాలి, ఇంక్రీజ్ అవర్ స్కోర్. మరి అదేవిధంగా చూసినట్టయితే PYQs కూడా మరి మంచి రాస్తే ఇబ్బంది ఏం లేదు. నంబర్ ఆఫ్ PYQs సాల్వ్ చేయాలి. టైం మేనేజ్మెంట్ చూసుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 75 క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఆల్ హ్యాపీ. కానీ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మనకి ఈ 3 అవర్స్ అంటే ఒక్కో క్వశ్చన్కి 2.4 మినిట్ పడుతుంది. ఈ 2.4 మినిట్లో లోపే ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి స్కోర్ రావడానికి మరి ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ B చూద్దాం. ఈ స్టూడెంట్ Bకి గెటింగ్ 100+ మార్క్స్, 50% సిలబస్ అయితే కంప్లీట్ చేశాడు. మరి సిలబస్ కంప్లీషన్ ఈజ్ ప్రయారిటీ. ఇతను సిలబస్ కూడా కంప్లీట్ చేస్తే మంచిది. వయా PYQs అంటే సిలబస్ అంటే డైరెక్ట్గా అటాక్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనము కొన్ని పద్ధతుల్లో అటాక్ చేయాలి. దేన్నైనా అటాక్ చేసేటప్పుడు డైరెక్ట్గా సిలబస్ కంప్లీషన్ వయా PYQs చేయాలి.
ప్రీవియస్ క్వశ్చన్స్, మరి బేసిక్ థియరీ ప్రాక్టీస్ చేయాలి టైప్ వైజ్ అనమాట. పీవైక్యూస్లో సపోజ్ ఫిజిక్స్లో కొన్ని పీవైక్యూస్ ఉంటాయి, మరి కెమిస్ట్రీలో కొన్ని రకాల పీవైక్యూస్ ఉంటాయి, మరి మ్యాథమెటిక్స్లో కొన్ని పీవైక్యూస్ ఉన్నాయి. సపోజ్ ఫిజిక్స్లో మరి మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి అవి కొన్ని పీవైక్యూస్. ఆ టాపిక్ వైజ్ పీవైక్యూస్ ఇది దేనిలో నుంచి అయితే ఏ చాప్టర్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో 1 షార్ట్ 2 షార్ట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. మరి బేసిక్ థియరీ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి స్కోరింగ్ సబ్జెక్ట్. ఇక్కడ చూసినట్టయితే ఫిజిక్స్లో 60+ ఇతను తెచ్చుకోవచ్చు, కెమిస్ట్రీలో 60+ తెచ్చుకోవచ్చు, మరి 120, మరి మ్యాథమెటిక్స్లో 40+ తెచ్చుకుంటాకి మరి తెచ్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్లో 40+ తెచ్చుకోవచ్చు. మొత్తము 120 180 మార్క్స్ పైన 180 మార్క్స్ తెచ్చుకోవటానికి ఇతనికి చాయిస్ ఉంది. మార్క్ టెస్ట్ 1 కానీ 2 కానీ వన్స్ ట్వైస్ పర్ వీక్ మార్క్ టెస్ట్. ఒక మార్క్ టెస్ట్ ఒక వారానికి చేయొచ్చు, ఒక వారానికి 2 మార్క్ టెస్టులు చేయొచ్చు. ఇతని పొటెన్షియాలిటీని బట్టి ఇతను తెచ్చుకోవచ్చు. మరి అదేవిధంగా స్టూడెంట్ సి అనేది గెట్టింగ్ లెస్ దాన్ 100 కవరింగ్ 50% సిలబస్. ఈ స్టూడెంట్ సి అతను మరి 100 మార్కులు తక్కువ వస్తున్నాయి, మరి 50% సిలబస్ మాత్రమే కవర్ చేశాడు. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ మనందరూ తెలుసు. ఇతని ప్రాక్టీస్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయాలి, మోడల్ టెస్ట్ వైజ్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఫిజిక్స్లో 50 పైన తెచ్చుకోవచ్చు, కెమిస్ట్రీలో ఒక 50 మార్కులు పైన తెచ్చుకోవచ్చు, మరి మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్ పైన తెచ్చుకోవచ్చు. మరి మార్క్ టెస్ట్ వన్స్ పర్ వీక్ తెచ్చుకోవచ్చు. ఇతని టార్గెట్ 140 నుంచి 150 మార్క్స్ అయితే చాలా అవకాశం ఉండటం జరిగింది. మరి స్టూడెంట్ డి గెట్టింగ్ లెస్ దాన్ 100 కవరింగ్ 50% కవర్డ్ లెస్ దాన్ 50% సిలబస్ కంటే తక్కువ కవర్ చేశాడు, మరి 100 మార్కుల కంటే తక్కువ రావడం జరిగింది. బి రేషనలైజ్ ఇన్ యువర్ గోల్స్. ఇతనేం చేయాలంటే ఈ స్టూడెంట్ డి 200 మార్క్స్ ట్రై చేయకూడదు. ఇతని టార్గెట్ 100+ మార్క్స్, 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఫిజిక్స్లో కానీ ట్రై చేయాలి. 40 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ 40 క్వశ్చన్స్ ట్రై చేస్తే మంచి స్కోర్ రావడం జరుగుతుంది. మరి స్టార్ట్ గివింగ్ మార్క్ టెస్ట్ ఆఫ్టర్ 20 days. మీరు మార్క్ టెస్ట్లు ఇప్పుడు ఇవ్వకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రయారిటీ గోల్స్ పీవైక్యూస్ అన్ని సాల్వ్ చేయండి, తర్వాత సిలబస్ కూడా కంప్లీట్ చేయండి. 20 రోజుల తర్వాత మార్క్ టెస్ట్లు ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చినా పర్లేదు, మార్క్ టెస్ట్లు అయితే మీ ఓపిక, మీకు బాగా కొంచెం ఎనర్జెటిక్ ఉంటే ఇప్పుడైనా మార్క్స్ ఇవ్వచ్చు. కాన్ఫిడెన్స్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. పీవైక్యూస్ సాల్వ్ చేయడం వల్ల ఎక్కువ కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది అనమాట. పీవైక్యూస్ నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, మీ పీవైక్యూస్ 20 నుంచి పీవైక్యూస్ చేయండి. 20 నుంచి 24 పీవైక్యూస్ అన్నీ చేస్తే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, టైం మేనేజ్మెంటు, అంటే ఒక్కో ప్రాబ్లమ్ని ఎంత టైంలో చేస్తున్నాను అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో బిల్డప్ అవడం జరుగుతుంది. మరి దీనికి ఈ స్టూడెంట్కి సంబంధించిన కొన్ని మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్స్ అయితే 2-3 క్వశ్చన్స్ 1 షార్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. వెక్టర్ ఆల్జీబ్రా, 3D జామెట్రీ కానీ, ఫంక్షన్స్ కానీ, డిటర్మినెంట్ ఫంక్షన్ కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, మరి అదేవిధంగా చూసినట్టయితే మరి అది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బైనామినల్ థియరం, ఇది ప్రయారిటీ 1గా ఇతను సాల్వ్ చేస్తే మంచిది. సీక్వెన్స్ అండ్ సిరీస్ మరి సాల్వ్ చేయాలి. మరి అదేవిధంగా ప్రయారిటీ 2లో మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్ 2, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ 2, స్టాటిస్టిక్స్ 2, స్ట్రైట్ లైన్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, మరి ఈ విధంగా మరి సాల్వ్ చేయొచ్చు. ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ మిగతా స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్పేది ఒకటే, పీవైక్యూస్ మీరు మార్క్ టెస్టులు చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ పీవైక్యూస్లో ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మార్క్ టెస్టులు ఏంటంటే మన యొక్క పొటెన్షియల్స్ ఎంత ఉంది, 100 మార్కులు వస్తున్నాయా, 200 మార్కులు వస్తున్నాయా, 250 వస్తున్నాయా, 270 వస్తున్నాయా, 300 వస్తున్నాయా, పొటెన్షియల్ తెలిపితే పీవైక్యూస్ ఏంటంటే కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. అదేవిధంగా చూసినట్టయితే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ పర్ యువర్ పొటెన్షియల్ లెవెల్. మీకు ఎంత శక్తి ఉందో దాని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సపోజ్ 100 మార్క్స్ వచ్చి అతను 300 మార్క్స్ ప్రిపేర్ అవ్వద్దు. 100 మార్క్స్ మీకు మార్క్ టెస్ట్లో వస్తే 150కి ట్రై చేయండి. 150 మార్క్స్ ఆల్రెడీ 150 ర్యాంకులో ఉంటే మార్క్స్ 200-250కి ట్రై చేయండి. ఈ విధంగా మరి మీ యొక్క పొటెన్షియల్స్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ 45 డేస్లోనే మనకి టైం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను మొదటి
ఇప్పటి నుంచి ఒకటేసారి చెప్తున్నాం, సెషన్ 1లోనే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. జనవరి సెషన్లోనే తెచ్చుకోండి. మరి ఏప్రిల్ సెషన్లో మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవి మరి ఎంసెట్ ఎగ్జామ్స్, జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, కొంచెం తలనొప్పులు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండాలి. తర్వాత మీరు ఐపీ ఎగ్జామ్స్ కూడా రాయాలి, ల్యాబ్స్ రాయాలి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడే సెషన్ 1లోనే మరి జనవరి సెషన్లోనే మీకు మంచి స్కోర్ రావడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.